హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైషిస్ వరల్డ్. ఈరోజు చికెన్ పులావ్ రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం. 1 kg చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందులో చిల్లీ పౌడర్ వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు 2 స్పూన్స్, నార్మల్గా అయితే 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆల్ స్పైసెస్తో చేసుకున్న మసాలా వేసుకోవాలి. తర్వాత టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న నిలువుగా కట్ చేసుకొని చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసాక మంచిగా ఫింగర్ టిప్స్తోని మొత్తం మిక్స్ చేసుకోవాలి, చికెన్కి మొత్తం పట్టేలాగా. మంచిగా మిక్స్ చేశాక ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. 1 అవర్ పాటు మంచిగా మ్యారినేట్ చేయాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బగారాకు, సాజీరా, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత యాలకులు, లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. అనాస పువ్వు కూడా వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మిక్స్ చేసుకోవాలి ఒకసారి. తర్వాత 1 అవర్ పాటు మ్యారినేట్ చేసిన చికెన్ మంచిగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మంచిగా కుక్ అవ్వనివ్వాలి 20 మినిట్స్. 20 మినిట్స్ తర్వాత మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. రైస్ మొత్తం కుక్ అయ్యాక లాస్ట్లో గీ యాడ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ చికెన్ పులావ్ రెసిపీ రెడీ. చికెన్ పులావ్ బెస్ట్ కాంబినేషన్ పెరుగు రైతా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెరుగుని మంచిగా బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో చిల్లీస్, ఆనియన్స్, క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే.